ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఆందోళన రేకెత్తించేలా సాగునీటి ప్రాజెక్టులు వరద ముంపుపై రాజకీయ ముసుగులో వైసీపీ విష ప్రచారం చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పోలవరం నిర్మాణంలోని కాపర్ డ్యాం కొట్టుకుపోయిందని, ప్రకాశం బ్యారేజ్ గేటు విరిగిపోయిందని, తుంగభద్ర డ్యాం ప్రమాదంలో ఉందంటూ వైసీపీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. ఏదైతే ఈ యొక్క బట్టితో నిర్మాణమైనటువంటి యొక్క కాపర్ డ్యామ్ పై భాగాన్ని ఏదైతే వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు అంటే 9 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు, ఒక 5-6 అడుగులు లోతున పై భాగాన మట్టి అండలు జారితే కాపర్ డ్యాము గండిపడింది అనేటువంటి విష ప్రచారం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ చేయడం, దీన్ని వాళ్ళ రహస్య స్నేహితులు అక్కడ తెలంగాణ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకి ముడిపెట్టడం, కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఒక చుక్క వరద నీరు కూడా ఆ వరద సమయంలో పొన్నూరు వైపుకి రాకపోయినప్పటికి కూడా ఆ పొన్నూరులో ముంపుకు గురైందని వాళ్ళు ఆ అవాస్తవాన్ని మరి సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను, అసత్యాన్ని ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజీ మరి ఒక్క గేటు ఆపరేషన్ భద్రత దృష్ట్యా నిలిపితే ఇంకా 69 గేట్లు అక్కడ ఆపరేషన్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ గేట్ కూడా రేపు ఫ్లడ్ తగ్గిన తర్వాత ఆ సాంకేతిక సమస్యను కూడా సరి చేసుకుంటారు. గేట్లు పనిచేయట్లేదు, బెజవాడ మునిగిపోతుంది అనేటువంటి విధంగా ప్రచారం చేసి ఏదైతే భయోందోళనలు సృష్టించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా స్థానిక విజయవాడ మరి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా డిపార్ట్మెంట్ వారు కూడా మరి పనిచేస్తున్నారు.